ప్రభు సన్నిధిలో నువ్వు సంతోషంగా కనపరుచుకోవటానికి, ప్రభు సన్నిధిలో నీ మనసంతా దేవునికి చెప్పుకోవటానికి, చెప్పుకున్నాక సహోదరుల మాటలు వినడానికి, సహోదరుల జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు సాక్ష్యంలో విని నువ్వు దేవుడిని ఆరాధిస్తూ మరలా నీకు కూడా ఒక విశ్వాసం, నిరీక్షణ, ధైర్యం వచ్చి, అదిగో ఫలానా సహోదరుడి జీవితంలో ఇటు గొప్ప కార్యం దేవుడు చేశాడు, ఇదిగో నా జీవితంలో గొప్ప కార్యం చేశాడని ఒకరికొకరు పురుకొలుపుకుంటూ, ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, బలపరుచుకుంటూ, ఆదరించుకుంటూ, లేక కొన్ని విషయాలు ఉన్నాయనుకో మన జీవితంలో కూడా, కొన్ని చేయరాని క్రియలు, చేయరాని పనులు, లేకపోతే కొన్ని అశ్రద్ధలు ఉన్నాయనుకో, వాటిని అన్నిటినీ ఒకరికొకరు హెచ్చరించుకుంటూ, గద్దించుకుంటూ, వాక్యం వింటూ, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ప్రభు సన్నిధిలో ఆనందంగా కృతజ్ఞత అండి. గడిచిన వారమంతా ఎంతో సంతోషంగా కాపాడిన, అన్ని పోషించిన, అన్ని సమస్యల నుంచి, అన్ని ప్రమాదాల నుంచి, అనేక అవసరతలు తీర్చి, ఎంత పాపం చేసినా, ఎంత దుర్మార్గంగా ఉన్నా మనల్ని క్షమిస్తూ, ఆదరిస్తూ, ప్రేమ చూపుతూ, అధైర్యంగా ఉన్నప్పుడు భుజం తట్టి నేనున్నానని నీకు ధైర్యం చెబుతూ వారమంతా నిన్ను కాపాడిన దేవుడికి ఒక్క రోజు, ఒక పూట కేటాయించలేకపోతున్నామా? ప్రభు సన్నిధిలో ఆనందంగా ఉండాలి, ప్రభు సన్నిధిలో ఎంతో ఉత్సాహంగా ఉండాలి. అట్టి ఆరాధన దేవుడికి ఇష్టమంట. లెక్కలు వేసుకుంటూ నీ దగ్గర ఉంటే దేవుడు అది లెక్క కట్టడు. నువ్వు లెక్క కడితే అది దేవుడు లెక్క కట్టడు. నువ్వు లెక్క కట్టకుండా హృదయాన్ని దారపోసినట్లుగా, ఎలాగా బిందుతో నీళ్లు దిమ్మరించినట్లుగా, ప్రాణార్పముగా పోసినట్లుగా మన హృదయాన్ని దేవుడి సన్నిధిలో ఆనందంతో మనం నింపితే అది కదా దేవుడికి ఇష్టమైన ఆరాధన. మరి ఈ రోజున ఆరాధనలు ఎలాగుంటున్నాయి? ఇప్పుడంతా మనం నిమిషాలు లెక్క పెట్టుకుంటున్నాం, గంటలు లెక్క పెట్టుకుంటున్నాం. ప్రభు సన్నిధిలో ఉండడానికి నిమిషాలు, గంటలు లెక్క పెట్టుకుంటున్నాం. కానీ లోకంలో ఎంతసేపు అయినా కాలక్షేపం చేయగలుగుతున్నాం, కానీ ప్రభు సన్నిధిలో ఉండడానికి కొంత అసహనం కనిపిస్తుంది మనుషులు. ఇప్పుడు బయట అంతా ఆరాధనలు ఎలా ఉంటున్నాయి తెలుసా? అంత గంట ఆరాధనే. 5 నిమిషాలు పాట అంట, అయిపోయిన తర్వాత మరో పాట అంట, ఈయన వచ్చి ఒక చిన్న పెట్టకథ చెప్తాడంట, దాని తర్వాత అయిపోయిన తర్వాత అని ఒక పాట అంట, అయిపోయింది వెళ్ళిపోయింది. అగో వెనకాతల ఇది స్వైపింగ్ మెషిన్లు పెడుతున్నారంట. స్వైపింగ్ మెషిన్లు, క్రెడిట్ కార్డులు, ఏటీఎం మెషిన్లతోటి డబ్బులు కానుకలు ఇచ్చి వెళ్ళాలి. ఇది ఆరాధనలు అయిపోతున్నాయి. గంట ఆరాధన చేసినందుకు నువ్వు క్రెడిట్ కార్డులో స్వైపింగ్ చేసి వెళ్ళాలి. ఇలాగ ఉంది పరిస్థితి ఆరాధన. అలాగనే ప్రభు సన్నిధికి నువ్వు వచ్చి వచ్చాను ప్రభు, వెళ్ళిపోతున్నాను ప్రభు అన్నట్టుంటే అదేంటి? అది దేనికి? ఇష్టం లేకుండానే వచ్చావు, రావాలి కనుక వచ్చావు, వెళ్ళిపోవాలి కనుక ఆకలేస్తుంది కాబట్టి త్వరగా వెళ్ళిపోవాలి. లేకపోతే పని ఉంది, లేకపోతే ఈరోజు ఆదివారం దొరికింది, వెళ్ళిపోయి ఇంట్లో పనులు చేసుకోవాలి. ఆదివారం సెలవు వచ్చింది, మార్కెట్కి వెళ్ళిపోవాలా? ఏమండి జాగ్రత్త వినండి. ప్రభు సన్నిధిలో అట్టి ఆరాధన నిజమైన ఆరాధన కాదు. ఆరాధనకి నిర్వచనం ఏంటంటే మనం బ్రతుకు దినములన్నీ ఆరాధన చేయాలి. అది ఆఫీసులో ఉన్నా, బండి మీద ఉన్నా, ఎక్కడున్నా, వంటగదిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, క్షణక్షణము ప్రభు హృదయంలో మనం ప్రభుని ఆరాధించాలి. కానీ ఒక నియమావళి పెట్టుకున్నాం కదా, ఒక కట్టడి. ఏంటది? ప్రభు సన్నిధిలో అందరూ కలుసుకొని ఒకరినొకరు ఆదరించుకునే సమయం ఇది. సామూహికంగా అందరూ కలిసి ఆరాధించుకునే సమయం ఇది. మరి ఈ సమయాన్ని మనస్ఫూర్తిగా చేయాలి కదా, చేయాలా లేదా చెప్పండి. ఎందుకు ఇదంతా చెప్తున్నాను తెలుసా? దేవునికి ఇష్టలుగా ఆరాధన చేద్దాం సంఘంగా. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తాం సంఘంలో. ఎందుకు తెలుసా? పూర్వకాలంలో అద్భుత కార్యాలు జరిగాయి. ఎందుకు తెలుసా? పూర్వకాల సంఘాలు ఎంతో నిష్ట కలిగి ఉన్నారు. ఎందుకు తెలుసా? వచ్చేవారు కూడా అట్టి నిష్టగానే ఉండేవారు. ఇలాగా ఒక దినము మందిరములో ఆనందంగా గడిపే వాళ్ళము. ఆ రోజుల్లో అలా ఆనందంగా గడిపేవారు కాబట్టి మందిరాలు సంతోషంగా ఉన్నాయి. ఆ రోజుల్లో భక్తి బాగుండింది. ఆ రోజు కుటుంబాలు ఈరోజు స్థిరపడి ఎదిగారు. మందిరం పట్ల ఆసక్తి, దైవ సేవకుల కుటుంబం పట్ల ఆసక్తి, దేవుని సన్నిధిలో ఉండడానికి ఆసక్తి, దేవుడి సన్నిధిలో ఉండాలి, నేను మందిరంలో ఎక్కువసేపు ఉండాలి, దైవ సేవకులతో ఉండాలి. ఆ యొక్క దినము అలా గడిపితే ఆనందం కదా, ఆశీర్వాదం కదా అనే ఫీలింగ్ మనకు రావాలి కదా. అది దేవుడు చూస్తాడు. ప్రభు సన్నిధిలో అట్టి ఆనందం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.